బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆకాశాలలో భూమిపై ఉన్న సమస్తము అల్లాహదే. మీరు మీ మనస్సుల్లో ఉన్న విషయాలను ప్రకటించినా లేక దాచినా వాటిని గురించి ఎట్టకేలకు అల్లాహ్ లెక్క తీసుకుంటాడు. ఇంకా తాను కోరిన వారిని క్షమించటానికి, తాను కోరిన వారిని శిక్షించటానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన అన్నిటిపైన అధికారం కలవాడు. ప్రవక్త తనపై తన ప్రభువు నుండి అవతరించిన దాన్ని విశ్వసించాడు. ఈ ప్రవక్తను విశ్వసించేవారు కూడా దానిని హృదయపూర్వకంగా స్వీకరించారు. వారంతా అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసిస్తారు. వారు ఇలా అంటారు: మేము అల్లాహ్ పంపిన ప్రవక్తలలోని ఏ ఒక్కరిని భేదభావంతో చూడము. మేము ఆదేశం విన్నాము, శిరసా వహించాము. స్వామి, క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరకు మేమంతా నీ దశకే మరలి వస్తాము. ఏ ప్రాణిపైనా అల్లాహ్ దాని శక్తి సామర్థ్యాలకు మించిన బరువు బాధ్యతలను మోపడు. తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితాన్ని, తాను కూడబెట్టిన పాపానికి దుష్ఫలితాన్ని ప్రతి వ్యక్తి అనుభవిస్తాడు. విశ్వసించిన ప్రజలారా, మీరు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండండి: మా ప్రభు, పొరపాటు వల్ల జరిగే మా తప్పులను పట్టబోకు. స్వామి, మాకు పూర్వం వారిపై మోపిన భారాన్ని మాపై మోపకు. ప్రభు, ఏ బరువును మోసే శక్తి మాలో లేదో దానిని మాపై పెట్టకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. నీవు మాకు రక్షకుడవు. అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు.